హైదరాబాద్ రామంతపురం చర్చి కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో అల్లు అర్జున్ అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డం రవికుమార్ ఆధ్వర్యంలో ఘనంగా అల్లు అర్జున్ జన్మదిన వేడుకలు అంగన్వాడీ పాఠశాల విద్యార్థులకు గడ్డం రవికుమార్ ప్లేట్లు టిఫిన్ బాక్సులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గడ్డం రవికుమార్ మాట్లాడుతూ పుష్ప 2 సినిమా అంతర్జాతీయంగా సక్సెస్ కావడం ఆనందంగా ఉందని తెలిపారు. విద్యార్థులను ఎలా చదువుతున్నారు అని అడిగితే చదువు విషయంలో తగ్గేదే లేదని చెప్తున్నారు. విద్యార్థులు చదువుతో రాణించి IAS IPL కావాలని, అలాగే అల్లు అర్జున్ 100 ఏళ్లు ఇలాగే సక్సెస్ తో ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు రవికుమార్ తెలియజేశారు. అన్న పట్టుకోండి అన్న. ఈరోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా రామంతపూర్లోని అంగన్వాడీ టీచరు స్కూల్ సందర్భంగా టీచర్స్ కొంచెం మా పిల్లలకి ఆ ప్లేట్స్ టిఫిన్ బాక్సులు అందజేయమని చెప్తే సరే అని చెప్పేసి నేను ఆయన జన్మదిన సందర్భంగా బాక్సులు అందడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పుష్ప ఎట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఎట్లయిందో రాబో కాలంలో కూడా ఆయన సినిమాలన్నీ హిట్ కావాలని కోరుకుంటూ బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటూ ఆ భగవంతుని ఆయుధ ఆరోగ్యాలతోటి 100 సంవత్సరాలు ఇదే జన్మదిన చేసుకోవాలని కోరుకుంటూ ఈరోజు చూస్తున్నారు కదా, పుష్ప అనే సినిమా తగ్గేదేలే అనేది ప్రతి ఒక్క క్రికెటర్ దగ్గర నుంచి ప్రతి ఒక్క చిన్నపిల్లల దగ్గర వరకు అది తారాస్థాయికి చేరింది. ఆ విషయాన్ని, ఆ డైలాగ్ని ఈరోజు పిల్లలు ఒకరిని అంటున్నారు, చదువుకుంటున్నారా లేదా మీరంటే చదువు విషయంలో తగ్గేదే లేదంటున్నారు. ఆ ఒక దాంతో ఇన్స్పిరేషన్ తీసుకొని మంచి చదువుకొని పిల్లలు రేపొద్దున IAS IPS కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ టీచర్స్కి కృతజ్ఞతలు తెలుపుతూ నమస్తే అండి, నా పేరు కృష్ణప్రియ. నేను చర్చి కాలనీ అంగన్వాడీ టీచర్ని. ప్రతి సంవత్సరం అల్లు అర్జున్ గారు బర్త్డే సందర్భంగా మాకు గడ్డం రవికుమార్ గారు పిల్లలకి స్పాన్సర్ చేస్తారు. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఎందుకంటే అందరూ పుష్ప సినిమా అల్లు అర్జున్ గారిది వచ్చినాక పిల్లలకి తగ్గేదే లేదు అనేది నోటికి వెంటనే వచ్చేస్తుంది అనమాట. ఏది చెప్పినా తగ్గేదే లేదని పిల్లలు చెప్తున్నారు. మా బాబు చెప్తాడు, ఇప్పుడు అంగన్వాడికి వచ్చిన బాబు చెప్పరా, తగ్గేదే లేదండి. ఎలా యాక్షన్ చేసుకుంటా ఓకే గారికి మా అందరి తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను.